అణగారిన వర్గాల ఆశాకిరణం బాబు జగజీవన్ రామ్, మేయర్ బుర్రి చైతన్య. భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాకిరణం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఆదివారం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల ఎదుట నిర్వహించిన బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, చిన్న వయసులోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఆయన కేంద్ర మంత్రిగా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన జీవితం దేశానికి గొప్ప సందేశమని, బాబూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, కార్మిక చట్టాల రూపకల్పనలో రక్షణ రంగంలో జగజీవన్ రామ్ చూపిన చతురత అమోఘమని అన్నారు. విద్యార్థులు మారుతున్న సాంకేతికతను, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందుగా మరిగొడ బైపాస్ మరియు ఎన్జీ కళాశాల వద్ద జగజీవన్ రామ్ విగ్రహాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, వై అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, విశ్రాంత ఐఏఎస్ చొల్లెటి ప్రభాకర్ మరియు వివిధ సంఘాల నాయకులు, పలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. జయంతి స్మరించుకోవడానికి గర్వంగా భావిస్తున్నాము. భారతదేశ రాజకీయ చరిత్రలో సామాజిక సమానత్వాన్ని పోరాటంలో చెరగని ముద్ర వేసిన మహోన్నత నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. ఆయన కేవలం ఒక నాయకుడు కాదు, అణగారిన వర్గాల ఆశా కిరణం. సమాజం కోసం జీవితాంతం పోరిన మహానుభావుడు. స్వాతంత్ర సమరయోధుడుగా ఆయన పాత్ర ఎంతో గొప్పది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించడం ద్వారా దేశభక్తిని చాటారు. స్వాతంత్రం తర్వాత ఉప ప్రధాన మంత్రిగా దాదాపు 3 దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల హక్కులను రక్షించే చట్టాలను తీసుకువచ్చి వారి జీవితాల్లో వెలుగును నిలిచారు. రక్షణ మంత్రిగా 1971లో యుద్ధం సమయంలో దేశాన్ని విజయపథంలో నడిపించి భారత గర్వాన్ని ప్రపంచానికి చాటారు. మరియు వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని బలోపేతం చేసి దేశాన్ని ఆహారంలో స్వయం సమృద్ధిగా మార్చడంలో విశేష కృషి చేశారు. ఆయన జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. వేదికవుతున్నటువంటి పెద్దలందరూ కూడా బాబు జగజీవన్ రామ్ గారి యొక్క మహనీయత, వారి యొక్క ఆశయాల గురించి మనందరం కూడా చెప్పుకున్నాము, మనందరం కూడా వినడం జరిగింది. సో ఇంతకు కొంతమంది వక్తలు మాట్లాడినట్టుగా మనకు మహనీయుల యొక్క వారి యొక్క ఆచరణని, వారి ఆశయాలని స్మరించుకోవడం అనేది మనకు మన దేశ సంప్రదాయం. ఎందుకంటే భావితరాలకి మనం ఏమేమి అందించాలి అని వచ్చినప్పుడు అందులో మన మహనీయులు మన భారతదేశానికి చేసినటువంటి కృషిని మన భావితరాలకు అందించాల్సినటువంటి సందర్భంలో ఈ యొక్క జయంతి ఉత్సవాలకి మనందరూ కూడా తోడ్పడతా ఉంటాయి. సో ఈ సందర్భంగా మనకు మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మీ ఒక చిన్న విషయం చెప్పాలి మీ అందరికీ కూడా. అంటే బాబు జగజీవన్ గారు మనకు 1908లో జన్మించాలని మీ అందరికీ తెలుసు కదా. సో ఆయన 1930లో మనకు భారతదేశం స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక్కడ సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ కానీ, దండి మార్చ్ కానీ, సాల్ట్ ఏదైతే మన ఉన్న సహాయ నిరసన ఉద్యమం కానీ ఉన్నప్పుడు అక్కడ తన వయసు అనేది కేవలము 22 ఏళ్ళు. ఇప్పుడు మీరందరూ కూడా మీ ఏజ్ ఎంతో మీకు తెలుసు. కానీ వారు 22 ఇయర్స్ నాటికే ఇండిపెండెన్స్ మూమెంట్లో పాల్గొని భారతదేశం యొక్క స్వాతంత్రానికి ఎనలేని కృషి చేశారు. అందుకనే ఇందుకు పెద్దలు చెప్పినట్టుగా బేబీ మినిస్టర్గా పేర్కొన్నటువంటి ఈ సందర్భంగా వారు అనేక పదవుల్ని తన ఉన్నటువంటి పదవి కాలంలో 30 సంవత్సరాలుగా అనుభవించడం చేశారు. బహుశా ఏ మినిస్టర్ కూడా మనకు అన్ని పదవులు అలంకరించిన సందర్భాలు మన భారత పార్లమెంట్లో ఎక్కడ కూడా లేదు. సో అది మనం వారి నుంచి ఏం నేర్చుకోవాలి? మనం ఇప్పుడు ఉన్నటువంటి భావితరాలుగా మనం ఉన్నటువంటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకు వారి యొక్క సమానత్వం సంబంధించినటువంటిది. అట్లాగే వారు సమాజాన్ని ఎంత బాగా చదివారు, ఎవరు భిన్న వర్గాలకు చెందిన వాళ్ళు, ఎవరు అల్ప వర్గాలకు చెందిన వారు, వారి యొక్క అన్యాయాలు ఏ విధంగా అవుతున్నాయి, మన గొంతుగా ఏ విధంగా ఉండాలనేది వారు చిన్నప్పటి నుంచి వారు నేర్చుకొని వారి ఆచరణలో పెట్టడం జరిగింది. అందుకనే మీరు వారి పదవులు కూడా చూసినట్టయితే ఫస్ట్ వాళ్ళు లేబర్ మినిస్టర్గా, మనకు యూనియన్ లేబర్ మినిస్టర్గా చేసుకొని లేబర్ కార్మిక చట్టాలు తీసుకొచ్చి రావడం జరిగింది. తర్వాత 1970-71 ఆ ప్రాంతంలో రక్షణ మంత్రిగా ఉండి ఇండో పాక్ వారిలో గెలిపించడానికి వారి యొక్క రాజకీయ చతురత చాలా ఉపయోగపడింది. తర్వాత వ్యవసాయానికి సంబంధించిన రైతులకి గ్రీన్ రెవల్యూషన్
కార్యక్రమం అనేది అప్పుడు యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడే వారికి రావడం జరిగింది. అంటే మీరు తన ఏ పదవి అయితే తను ఎంచుకుంటారో అందులో నిజాయితీగా, నిబద్ధతగా, ఖచ్చితంగా పనిచేయడం అనేది మన బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క వారి యొక్క పనితనానికి నిదర్శనం.